అదే విధంగా మేము డ్రైవర్లకు కూడా చెప్పడం ఏంటంటే ఐక్యత అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 150 మంది మేము చెప్పుకునేకే ఇది, కానీ దాంట్లో ఇప్పుడు 150 మందిలో ఏదైనా సమస్య ఉంది అంటే ఏదైనా మీటింగ్ పెడతాం, ప్రోగ్రామ్ పెడతాం, రాష్ట్ర బంద్ చేద్దాం అని చెప్తే ఒక్కొక్క యూనియన్ లీడర్ నుంచి ఇప్పుడు నా దగ్గర 150 మంది, ఇంకొక మీ దగ్గర 150 మంది ఉండొచ్చు. ఇప్పుడు మన ఇద్దరం చెప్తే ఎంతమంది వస్తారు? అప్పట్లో గతంలో వస్తుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫైనాన్షియల్ గా స్ట్రగుల్లో ఉన్నారు, డ్రైవర్లు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ డ్రైవర్లు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు 150 మంది దగ్గర పిలిస్తే 30 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎందుకు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఆదాయం లేదు, సరైన ఆదాయం లేదు, పిల్ల బిడ్డలను పోషించుకోవాలా. అంటే ఇప్పుడున్న ప్రభుత్వము ఈ విధంగా ఉందా, లేకుంటే ఇంతకు ముందు తెలంగాణ 10 సంవత్సరాలు వెళ్ళింది కదా, అప్పుడు ఆటో యూనియన్ కి బాగానే ఉండేనా? అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉన్నదా? అప్పుడు ఆత్మహత్యలు జరగలేదు సార్, అప్పుడు ఆత్మహత్యలు జరగలేదు, అప్పుడు బాగానే నడిచింది. కాకపోతే అప్పుడు ఇప్పుడు ఒకటే ఏంటంటే అప్పుడు బైకులు నడిచినా ఇప్పుడు కూడా బైకులు నడుస్తా ఉన్నాయి. మీకు ఐడియా ఉంది కదా, ఓలా ఊబర్ బైకులు నడుస్తా ఉన్నాయి. అప్పుడు కొంచెం తక్కువ ఉండే, బైకులు తక్కువ ఉండే, ఫ్రీ బస్ అనేది లేకుండే. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టే దాంట్లో మంచిగా ఉంది. నువ్వు చెప్పి గెలుస్తున్నావు, మంచిగా ఉంది ఫ్రీ బస్ పెట్టే దాంట్లో. కాకపోతే మేమేమంటున్నామంటే నేనేం